హలో మిలాస్, వెల్కమ్ టు కొంచెం సినిమా. కార్తిక్ ఘట్టం నేను, నాట్ మహేష్ బాబు ఘట్టం నేను. మీకు ఘట్టం నేను అంటే తెలిసి ఉంటుంది, కానీ ఎవరైతే ఈ కార్తిక్ ఘట్టం నేను అని మీరు అనుకుంటుంటే ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అనమాట. మనం చూస్తూ ఉంటాం, మంచి మూవీస్ చూస్తూ ఉంటాం, డైరెక్టర్ అది ఇది అని తెలుస్తూ ఉంటుంది. లైక్ ఏంటంటే ఎస్ఎస్ రాజమౌళి, ఆయన ఒక మార్క్స్ సెట్ చేసుకున్నాడు ఆల్రెడీ. ఆయన ఒక పీక్ లో ఉంటున్నాడు. మనకి బాహుబలి ఎపిక్ వస్తుంది October 31st, దానికి కూడా వెళ్ళిపోదాం. ఇప్పుడు సందీప్ మన కలర్ ఫోటో ద్వారా మంచిగా తెలిసింది. ఎందుకు తెలిసిందంటే నేషనల్ అవార్డు విన్నర్ కాబట్టి. వాళ్ళు పేరు విన్నా, వాళ్ళు చూసినా మేబీ వాళ్ళు ఈ సినిమాలు తీశారంటే ఓ ఈ సినిమానా అని చెప్పి అనుకుంటాం. ఎగ్జాక్ట్ పాయింట్ ఏంటంటే మనకి వాళ్ళు ఎవరో తెలియదు. చిన్నగా ఏం లేదు, నేను మా ఫ్రెండ్ చూస్తున్నాం. మిరై తెలిసిందే కదా, మిరై గురించి అందరికి. తేజ సజ్జా, హనుమాన్ 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 తీసింది తేజ సజ్జాకి అని తెలుసు. బట్ చెప్తున్నా, మిరై వచ్చాక తేజ సజ్జా విల్ బి సమ్ వన్ డిఫరెంట్. ఎవరైతే తీసారో ఆయనే కార్తిక్ ఘట్టం నేను. సో వాడు అన్నాడు, ఎవడి కార్తిక్ ఘట్టం నేను అంటే, ఆబ్వియస్లీ ఎవడన్నా ఏం చేస్తాను నాకు తెలుసు. జనరల్ గా ఈ ఆడియో లాంచెస్ లోనో ఎక్కడో విన్నట్టు, కొంచెం ఆ పేరు ఎక్కడో విన్నట్టు ఉందిరా. ఫస్ట్ నేనేమనుకున్నా తెలుసా, కార్తిక్ ఘట్టం నేను కదా, మహేష్ బాబు వాళ్ళ రిలేటివ్ ఏమో, ఆ ఘట్టం నేను ఫ్యామిలీ నుంచి వచ్చారేమో అనుకున్నా. తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన కూడా ఒక మంచి సినిమాటోగ్రాఫర్ అని. నిన్ను కోరి, మన నాని అన్న నిన్ను కోరి తీశాడు. అండ్ ఆల్మోస్ట్ రవితేజ సినిమాలు చాలా వరకు తీశాడు. సినిమాటోగ్రాఫర్ కిందే చాలా సినిమాలు తీశాడు ఆయన. జనరల్ గా సినిమాటోగ్రఫీ పెద్ద ఏముంది అనుకోవచ్చు మీరు, మెయిన్ సినిమాటోగ్రఫీ. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు భయ్యా, ఇప్పుడు నన్ను చూస్తున్నావు, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? ఒక లైట్లు ఈ సెటప్ ఉంది కాబట్టి నేను నీకు నా చూడగలుగుతున్నావు, లేకపోతే స్కిప్ చేసి చెప్తాను. అలాగే ఏదైతే ఇప్పుడు సినిమాటోగ్రఫీ ఉందో ఆ సినిమాని అలా రిప్రజెంట్ చేయగలిగితేనే మనం సినిమాలు చూస్తాం. ఆ సినిమాటోగ్రఫర్ గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఆ సోదంతా ఎందుకు చెప్తున్నా అంటే, బేసిక్ గా కార్తిక్ ఘట్టం నేను ఫస్ట్ స్టార్టింగ్ సినిమాటోగ్రాఫర్ గా స్టార్ట్ అయ్యారు. అండ్ ఫస్ట్ మూవీ వచ్చేసరికి ప్రేమ్ ఇష్క్ కాదల్. ఈ సినిమా చూసి ఉంటారని అనుకుంటున్నాను, చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి, చాలా బాగుంటది. బేసిక్ గా ప్రేమ్ ఇష్క్ కాదల్ అని చెప్పి చూసాను, కానీ అది 2013 మూవీ. మామూలుగా వికీపీడియాలో కొడితే కార్తిక్ ఘట్టం నేను గురించి ఇదే వచ్చింది. సో అదే చెప్పేస్తున్నాను. ఏదైతే సెకండ్ మనకి డైరెక్షన్, ఫస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ వచ్చేసరికి సూర్య అయితే చూసే ఉంటావుగా ఖచ్చితంగా. మంచి మూవీ, లైక్ కాన్సెప్ట్ పరంగా కానీ, స్టోరీ పరంగా కానీ, ఒక సైన్స్ మోడ్లో వెళ్ళే మూవీని నువ్వు ఫన్ వేలో కానీ ఇలా ఎలా రిప్రజెంట్ చేయగలవు అనేది చూపించగలిగాడు కార్తిక్ ఘట్టం నేను. అండ్ హీఈస్ అ సినిమాటోగ్రాఫర్ ఫర్ దట్ మూవీ. ఎడిటర్ కూడా తనే, స్క్రీన్ ప్లే కూడా తనే. ఒక మనిషి ఇన్ని పనులు చేయగలుగుతున్నాడు అంటే మిరై సినిమా ఎలా ఉంటుంది? మిరై బాగుంటుంది భయ్య, వెళ్ళి చూడండి. ట్రైలర్ చూసినోడు ఎవడైనా సరే మిరై బాగుంటుందని అనుకుంటారు. నేను మిరై ప్రమోషన్ చేయట్లా, నాకు నచ్చింది. ఆ ట్రైలర్ని ఎలా చెప్పాలో అర్థం కాక ఇంత స్ట్రెస్ చేస్తున్నాను మమ్మల్ని, అంతే. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కార్తిక్ ఘట్టం నేను ఇంకా చూసుకుంటూ వెళ్తుంటే ధమాకా అండ్ ఈగల్ సెకండ్ మూవీ డైరెక్ట్ చేసింది. అండ్ ఇంకో సినిమాకి స్టోరీ రాశాడు. అదే ఆ స్టోరీ ఏంటంటే మనకి చౌరిపటం అని. ట్రైలర్ చూడండి, ట్రైలర్ చూసాక మీకే ఆబ్వియస్లీ నచ్చుద్ది. సినిమా చూసండి, బాగుంటుంది. ఒక మంచి యాక్షన్ అండ్ లైక్ డ్రామా అండ్ కామెడీ ఉంటుంది అనమాట. యాక్షన్, డ్రామా అండ్ కామెడీ బాగానే ఉంది ట్రైలర్ వరకు. నేను సినిమా చూడలేదు ఫ్రాంక్ గా చెప్పాలంటే. నేను చూసాక మళ్ళీ దాని గురించి మాట్లాడదు, ఎందుకంటే 2025 ఫిలిమ్స్ అన్ని ఒకసారి కొట్టేద్దాము ఇప్పుడు వరకు వచ్చినాయి అన్ని. ఎందుకంటే ఇప్పుడు అప్కమింగ్ ఫిలిమ్స్ అన్ని మంచి దంచి కొట్టేలా ఉన్నాయి. సో ఇవి అన్నీ ఒక ఫార్మాట్ లో వెళ్ళిపోదాం. అండ్ కార్తికేయ 2కి ఈయనకి బెస్ట్ ఎడిటర్ అండ్ సినిమాటోగ్రాఫర్ అవార్డు వచ్చింది సైమాలో. ఆబ్వియస్లీ బాగుంటది కదా భయ్య. కార్తికేయ 2 ఇతనే, సూర్య ఇతనే. సగం నిఖిల్ సినిమాలన్నీ ఈయన వల్ల క్లిక్ అని. సినిమాటోగ్రాఫర్ మన కార్తిక్ ఘట్టం నేను. అదే చెప్తున్నా, ఇప్పుడు కార్తిక్ ఘట్టం నేని అంటే ఏదో డైరెక్ట్ చేస్తాడు, ఈగల్ తీసాడు, అందరూ ఏమనుకుంటున్నారంటే ఈగల్ పోయింది. సో మీరే కూడా డౌటే. ఒక ఫిలింని పట్టుకుని నువ్వు ఎలా అంటావు అసలు? నో, ఆయన సినిమాటోగ్రఫీ తీసాడంటే ఖచ్చితంగా ఆయనకి డైరెక్షన్ చాలా బాగా వస్తుంది. ఎందుకంటే సెకండ్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం ఈ సినిమాటోగ్రఫీ. ఆయన అనుకుంటాడు ఇలా చేయాలి, అది చూపించగలిగేవాడు సినిమాటోగ్రాఫర్. అది చూపిస్తున్నాడు అంటే అక్కడ నువ్వు అర్థం చేసుకోవాలి ఆయన డైరెక్షన్ మీద అంత పట్టు ఉండదు. సో అండ్ ఎడిటర్ కూడా. ఇప్పుడు థర్డ్ డైరెక్టర్ అవ్వడంటే ఎడిటర్ కట్ అని కొడతారు కదా. ఇప్పుడు సెకండ్ సినిమా నువ్వు 3 గంటలు 4 గంటలు తీసావయ్యా. ఆ సినిమా ఇప్పుడు ఎవరు రీసెంట్ గా ఏ సినిమా ఎగ్జాంపుల్ ఓజీ కాదా, ఎడిటర్ గురించి కాదు. ఇప్పుడు ఒక సినిమా డైరెక్ట్ చేసావంటే నువ్వు ఒక ఫుటేజ్ వస్తుంది,
యానిమల్ తీసుకుందాం, 3 hour ప్లస్ వెళ్ళిపోయింది అన్నాడు. ఇప్పుడు ఆయన వేరే, ఆయన సిస్టమ్ వేరే, ఆయన ఇది వేరే, ఆయన కూర్చుని పక్కన ఎడిట్ చేసుకుంటాడు, కరెక్టే. ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళిని తీసుకుందాం, బాహుబలి 1, బాహుబలి 2 2 పార్ట్లు ఎంత వచ్చినాయి, 4 hours ప్లస్ వెళ్ళినాయి. ఇప్పుడు బాహుబలి ఎపిక్ ఎన్ని గంటలు ఉంటుందని గెస్ చేస్తున్నారు? 3 గంటల కన్నా ఎవరిని కూర్చోబెట్టలేడు థియేటర్లో. ఆబ్వియస్లీ సగం సీన్ లేపేస్తాడు. ఇప్పుడు ఆ సెకండ్ సీన్ లేపేసేది రాజమౌళి కాదు, ఎడిటర్. సో ఇలాగ ఏదైతే ఇంత ఫుటేజ్ వచ్చిందో దాని నుంచి అవుట్పుట్ తీసి మనకి ప్రజెంట్ చేసేవాడే ఎడిటర్ అనమాట. సో ఈ డన్ ఎడిటింగ్, ఈ డన్ సినిమాటోగ్రఫీ, వై కాంట్ హీ మేక్ ద ఫిలిం బ్యూటిఫుల్ విత్ డైరెక్షన్ అంటున్నాను నేను. కోపం వచ్చేస్తుంది. కార్తిక్ ఘట్టంనేని ఎవడు అంటుంటే ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఇలా మాట్లాడుతున్నాను అనమాట. కార్తిక్ చెప్తున్నా కదా, ఈగల్ పోయిందని చెప్పి మిరాయి గురించి ఏం ఆలోచించద్దు, మిరాయికి వెళ్ళండి, మిరాయి బాగుంటది. లేదు నాకు ఇంకా డౌట్ ఉందంటే, ఎవడైతే సూర్య చూడలేదో ఒకసారి వెళ్ళి చూసేయండి. సూర్య చూసాక అప్పుడు చెప్పండి కార్తిక్ ఘట్టంనేని డైరెక్షన్ బాగోదని. బొక్కేం కాదు, తుబాలు ఉంటుంది డైరెక్షన్. ఓకే, సో ప్లీజ్ వాచ్ మిరాయి ఇన్ థియేటర్స్. ఇక్కడ వరకు మీరు వీడియో చేశారంటే మీకు ఎంతో కొంత ఈ వీడియో నచ్చే ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కొంచెం సినిమా. ఏమాత్రం కొంచెం కాదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.